ఇవాళ సాయంత్రం 4:05 కర్ణాటక కేబినెట్ విస్తరణ జరగనుంది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త మంత్రుల చేరిక లిస్ట్ ని ఏఐసీసీ రిలీజ్ చేసింది. ఆ జాబితాలో పీఎం నరేంద్ర స్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాని, కేఎస్ బసవతంప, బి నాగేంద్ర, టి రఘుమూర్తి, బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లార్డ్, మధు బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాల వైద్య, అజయ్ సింగ్, ఎన్ చలువరాయస్వామి, కెఎం శివలింగ గౌడ ఉన్నారు. అయితే కొత్త మినిస్టర్స్ సాయంత్రం 4 గంటలకు లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ, శాసన మండలి పదవులకు కూడా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. శాసనసభ స్పీకర్ గా జిఎస్ పాటిల్ ఉండనున్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఏఎస్ పొన్నన్న, శాసన మండలి చైర్పర్సన్ సలీం అహ్మద్, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉమాశ్రీ ఉండనున్నారు. ఇక కర్ణాటక కేబినెట్ లో సీఎం డీకేతో సహా 34 మంది మంత్రులు ఉండనున్నారు. తొలి విడతలో 14 మంది, ఇవాళ విస్తరణలో మరో 20 మందికి మంత్రి పదవులు ఇవ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు కర్ణాటక కేబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రులుగా 20 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. దినకర్ అందిస్తారు. దినకర్, గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందా అన్న దానికి సంబంధించి ఒక కసరత్తు జరుగుతున్నటువంటి పరిస్థితులు కొనసాగాయి. అయితే గత 3 రోజుల కిందట డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ ఆమోద ముద్ర వేయించుకుని దాదాపు 20 మంది ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు, మరో 4 లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్లకు సంబంధించి కూడా అన్ని పదవులు ఏదైతే కేబినెట్ విస్తరణతో పాటు పరిపాలన సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి పదవులన్నింటి కూడా పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ కాసేపట్లో 4 గంటలకు జరగబోతున్నటువంటి కేబినెట్ విస్తరణ ప్రమాణ స్వీకారంలో భాగంగా దాదాపు 20 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రులు. వీరందరికీ కూడా కొద్దిమంది మొదటి విడతలో అసంతృప్తిగా ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చారన్నటువంటి వారితో పాటు కూడా మరికొద్ది మందికి కూడా దీంట్లో కేబినెట్ లో చోటు కల్పించారు. సో వీరికి కేబినెట్ విస్తరణ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై 6 గంటలకు పూర్తవుతుంది. వీరిలో పోర్ట్ఫోలియోలు ఎవరెవరికి ఇస్తారన్న దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదట కేబినెట్ విస్తరణ అంతా కంప్లీట్ చేసిన తర్వాత రేపు సాయంత్రానికల్లా వీరికి పోర్ట్ఫోలియో పదవులు ఇస్తారని చెప్పి కూడా డీకే శివకుమార్ సంబంధించినటువంటి సీఎం కార్యాలయం కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మరో 2 సంవత్సరాల్లో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉందన్నటువంటి ఉద్దేశంతోనే మొత్తం కేబినెట్ విస్తరణ చేసి ఆయా స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి టీంను సిద్ధం చేసుకుంటుందని మాత్రం చెప్పాలి. రైట్ దినకర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.